రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. అప్లికేషన్ల ప్రక్రియ ముగియగా 17 సెగ్మెంట్లకు గాను 309 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో నియోజకవర్గానికి 1 నుంచి 3 పేర్లను సిఫార్సు చేయాలని పీఈసీకి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచించినట్టు తెలిసింది. సామాజిక గెలుపు సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అయితే మధ్యాహ్నం 2 గంటలలోగా షార్ట్ లిస్టును దీపాదాస్ మున్షీకి అందజేయనుంది. నియోజకవర్గాల్లో ఆయా నేతలకు ఉన్న బలగం, ఓట్లు, గెలుపు సమీకరణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అలాంటి లీడర్లకు టికెట్లు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. త్వరలోనే పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్తున్న నేతలు వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి సోనియాను బరిలోకి దింపాలని భావిస్తున్న నేతలు ఆమె పోటీ చేసే స్థానంపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. వైశాలి, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. నిన్న గాంధీ భవన్ లో తెలంగాణ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సీఎం అధ్యక్షన జరిగింది. ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారు. అయితే ఇందులో ఒకటే నిర్ణయించారు. ఇందులో ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్లు సిఫారసు చేయాలని కూడా పీఈసీకి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తానికైతే ఇటు సామాజిక గెలుపు సమీకరణలు పరిలోకి తీసుకొని అభ్యర్థులను పట్టుకొట్టాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల షార్ట్ లిస్ట్ ను దీపదాస్ మున్సికి అందజేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సమాచారం ఇచ్చారు. కాబట్టి మొత్తానికైతే స్క్రీనింగ్ కమిటీ ఈ రోజు ఈ యొక్క 17 పార్లమెంట్ స్థానాలకు దాదాపుగా 309 అప్లికేషన్స్ వచ్చాయి. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్లను కూడా సిఫారసు చేయాలని కూడా ఆ యొక్క స్క్రీనింగ్ కమిటీ కూడా సూచించింది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం లోపు కూడా ఈ లిస్టు ప్రిపేర్ చేసి ఏఐసీసీకి పంపించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. అయితే ఇందులో మెయిన్ గా టికెట్ల విషయంలో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. బీసీల ప్రయోజనాల కోసమే కులగణన చేపడుతున్నామని కూడా సీఎం ఈ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కాబట్టి లోక్సభ సెగ్మెంట్ లో గెలిచే స్థానాలను వాళ్లకు ఇస్తామని కూడా ఇప్పటికే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి కనీసం 5-6 స్థానాలను కేటాయించాలని కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకప్పుడే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కూడా అనుకున్నప్పటికీ కొన్ని సామాజిక సమీకరణలు కుదరలేదని, దాంతోనే లోక్సభ ఎన్నికల్లో వారికి న్యాయం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ లో చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్ లో 2 సీట్లు మాదిగలకు, 1 సీటు మాల సామాజిక వర్గానికి కేటాయించాలని కూడా డిమాండ్ వచ్చినట్టుగా సమాచారం. అయితే మరోవైపు యూత్ కాంగ్రెస్ లీడర్లకు కూడా అవకాశం కల్పించాలని కూడా ఆ విభాగం నుంచి కూడా డిమాండ్ వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి అభ్యర్థుల లిస్ట్ లో నియోజకవర్గ వారిగా ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయని కూడా లెక్కలను కూడా తీస్తున్నారు. అయితే ఓట్ల పరంగా చూస్తే మాత్రం ఇటు బీసీ ఓట్లను అందరి కేటగిరీలో కూడా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి దీనిపై బీసీ లీడర్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో అదర్స్ కేటగిరీ కూడా బీసీ ఓట్లు కేటాయించి అటుగా తెలుస్తా ఉంది. కాబట్టి దీనిపై బలమైన నేతలకు కూడా టికెట్ విషయంపై కూడా ఆలోచిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లాగే నేతలు ఎవరైనా అప్లై చేసుకోకుండా లీడర్ల వారి నియోజకవర్గాల్లో ప్రభావం చూపే స్థాయిలో ఉండే టికెట్లు ఇచ్చే వారిపై కూడా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. వారి నియోజకవర్గాలు అంటే కొన్ని నియోజకవర్గాల్లో బలగం, కోట్ల కేటాయింపు, ఇటు సమీకరణ భాగంగా కూడా లీడర్లకు కూడా టికెట్ ఇస్తామని కూడా భావిస్తారు. కాబట్టి త్వరలోనే పార్టీలో మరిన్ని చేరికలు ఉంటారని కూడా లీడర్లు చెప్తున్నారు. వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంటారో చెప్తున్నారు. కాబట్టి గెలిచే గుర్రాలకి టికెట్లు ఇవ్వనుగా భావిస్తున్నారు. మరోవైపు ఇటు ఖమ్మం నుంచి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ కూడా బరిలోకి దించాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఇటు టీపీసీ నేతలు కూడా ఒక ఏకవాక్య తీర్మానం కూడా చేశారు. కాబట్టి అక్కడ సోనియా గాంధీ పోటీ చేస్తే మాత్రం ఎవరు కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేస్తే మాత్రం అందరూ సపోర్ట్ చేసి గెలిపించే యోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తొలి నిర్ణయం. కాబట్టి ఆ ఖమ్మం సీటు నుంచి ఆమెను పోటీకి దించాలని కూడా భావిస్తున్నారు. ఇక మిగతా విషయానికి వస్తే మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 3 లీడర్లను అంటే 3 అభ్యర్థుల నుంచి కూడా లిస్ట్ ను కూడా ఫైనల్ చేసి ఏఐసీసీకి పంపించేందుకు కూడా చూస్తున్నారు.
ఇందులో మనం చూసుకుంటే ఇటు పీఈసీ షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల లిస్టు చూసుకుంటే ఇటు వరంగల్ ఎస్సీ నుంచి సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నరసింహులు, సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్ మొన్న ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్యే సంబంధించి కూడా సీటు ఆశించారు. కానీ చివరి నిమిషంలో అక్కడ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వడంతో అతను అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈసారి పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వాలనేది కూడా భావిస్తారు. కాబట్టి మరి అతనికి ఇస్తారా లేనపై కూడా చర్చ కొనసాగింది. కాబట్టి ముగ్గురు పేర్లను ఏఐసీసీకి పంపించే అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూల్ ఎస్సీ నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేష్, మందా జగన్నాథ్ వీళ్ళంతా కూడా నాగర్ కర్నూలు ఎస్సీ టికెట్ కోసం కూడా అభ్యర్థి చేసుకున్నారు. కాబట్టి వీళ్ళ పేర్లు కూడా టిక్ చేసే అవకాశం ఉంది. ఇటు ఆదిలాబాద్ ఎస్సీ టికెట్ నుంచి నరేష్ జాదవ్, సేవలాల్ రాథోడ్, రేఖా నాయక్ వీళ్ళంతా కూడా ఆదిలాబాద్ ఎస్సీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక మహబూబాబాద్ నుంచి ఎస్టీ నుంచి బలరాం నాయక్, బిల్లా నాయక్, విజయబాయ్ వీళ్ళు మహబూబాబాద్ టికెట్ కూడా ఆశిస్తున్నారు. వీళ్ళ ముగ్గురు పేర్లను కూడా టికెట్ టిక్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఖమ్మం జనరల్ విషయానికి వస్తే మాత్రం పోటీ తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మంత్రులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోటీ చేస్తున్నారు. ఇటు మెయిన్ గా రేణుకా చౌదరి కూడా ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత. అలాగే ఇటు పొంగిలేటి ప్రసాద్ రెడ్డి, వి హనుమంతరావు కూడా ఉన్నారు. ఇటు మల్లు రవి భార్య మల్లు నందిని కూడా ఇక్కడి నుంచి కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి ఆమె కూడా పోటీలో ఉన్నారు. ఇటు వంకేలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ ఖమ్మం జనరల్ నుంచి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేస్తే మాత్రం వీళ్ళంతా కూడా తప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆమె పోటీ చేస్తే మాత్రం ఇక్కడ పోటీ మాత్రం ఉండదని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు హైదరాబాద్ జనరల్ విషయానికి వస్తే అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ వీళ్ళు అసెంబ్లీ టికెట్ తీసుకున్నారు, ఓడిపోయారు. కాబట్టి మరి వీళ్ళు హైదరాబాద్ జనరల్ నుంచి వీళ్ళు మెయిన్ గా టికెట్ ఆస్తారు. ఎందుకంటే మన అసెంబ్లీ ఎలక్షన్ లో మనం చూసాం, చాలా వరకు కూడా ముస్లిం ఓట్లు ఎక్కువగా పడలేదు. చాలా వరకు కూడా హైదరాబాద్ అలాగే ఇటు మెడ్చల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుపొందలేదు. కాబట్టి ఈసారి ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా రావాలని కూడా భావిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇందులో అజారుద్దీన్ లేకపోతే ఫిరోజ్ ఖాన్ కి హైదరాబాద్ జనరల్ టికెట్ కేటాయించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కరీంనగర్ జనరల్ విషయానికి వస్తే ప్రవీణ్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ కాలేజ్ అధినేత నరేందర్ రెడ్డి కూడా లిస్ట్ లో ఉన్నారు. ఇటు నేరెళ్ల శారద అలాగే కటక మృత్యుంజయం మొన్ననే పార్టీలో చేరిన ఆయన కూడా కరీంనగర్ జనరల్ టికెట్ కోసం కూడా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు పేర్లు ఫైనలైజ్ చేసే అవకాశం అవుతుంది. ఇటు పెద్దపల్లి ఎస్సీ నుంచి గడ్డం వంశీ, తెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తనయుడే గడ్డం వంశీకృష్ణ, ఈయన కూడా పెద్దపల్లి ఎస్సీ టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈయన కూడా పోటీ పడుతున్నారు. ఇక చెలిమేల సుగుణ కుమారి, గతంలో పనిచేసినటువంటి సుగుణ కుమారి కూడా పోటీలో ఉన్నారు. ఇటు వెంకటేష్ నేతకాని ఈయన ప్రజెంట్ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. మొన్ననే అంటే నిన్న ఇటు కాంగ్రెస్ ఇటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలోనే సడన్ గా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా చేరారు. కాబట్టి ఈయన కూడా ఈ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో నిన్న చేరారు నేతకాని వెంకటేష్. అలాగే ఇటు నిజామాబాద్ జనరల్ టికెట్ ఎర్రవతి అనిల్, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన కూడా పోటీలో ఉన్నారు. ఇటు సునీల్ రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా నిజామాబాద్ జనరల్ టికెట్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటు షబ్బీర్ ప్రభుత్వ సలహాదారు ఉన్నటువంటి షబ్బీర్ కూడా నిజామాబాద్ జనరల్ టికెట్ రేస్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటు మెదక్ జనరల్ టికెట్ వచ్చేసి జగ్గారెడ్డి అలాగే మైనంపల్లి హనుమంతరావు మధ్య టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఎవరికొకరికి ఈ యొక్క మెదక్ జనరల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జహీరాబాద్ జనరల్ టికెట్ సురేష్ షెట్కర్ అలాగే మంత్రి దామోదర రాజనరసింహ కుమార్తె త్రిష ఇద్దరి పేర్లు కూడా ప్రతిపాదించే అవకాశం కనిపిస్తుంది. ఇక మల్కాజ్గిరి జనరల్ టికెట్ విషయానికి వస్తే సినీ నిర్మాత నటుడు బల్ల గణేష్, హరివర్ధన్ రెడ్డి, కొండల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కూడా మల్కాజ్ టికెట్ కూడా ఆశిస్తున్నారు. ఆయన కూడా పోటీలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు పేర్లు స్క్రూటినీ చేసి ఏఐసీసీకి పంపించే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ జనరల్ టికెట్ విషయానికి వస్తే సిఏ వేణుగోపాల్ స్వామి, డాక్టర్ రవీందర్ గౌడ్, విద్యా శ్రవంతి, అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ జనరల్ టికెట్ కూడా వీళ్ళు ఆశిస్తున్నారు. వీళ్ళు కూడా ముగ్గురు పేర్లు ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇక చేవెళ్ల జనరల్ టికెట్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, దామోదర్ హవేలి, కేఎల్ఆర్ మల్రెడ్డి రమరెడ్డి కూడా ఈ యొక్క చేవెళ్ల జనరల్ టికెట్ కూడా ఆశిస్తారు. వీళ్ళ ముగ్గురు పేర్లు పంపించే అవకాశం ఉంది. ఇక మహబూబ్ నగర్ జనరల్ టికెట్ వంశీచందర్ రెడ్డి చాలా సీనియర్ నేత ఏఐసీసీ లో కూడా ఉన్నారు. కాబట్టి ఆయనే ఆశిస్తున్నారు. ఇటు జీవన్ రెడ్డి
ఎంఎస్ ఫార్మా కంపెనీ అధినేత ఆయన కూడా ఉన్నారు. ఇటు సీతా దయాకర్ రెడ్డి కూడా ఈ యొక్క మహబూబ్ నగర్ జనరల్ టికెట్ కూడా ఆశిస్తున్నారు. ఇక నల్గొండ జనరల్ విషయానికి వస్తే ఇటు జానారెడ్డి ఉన్నారు, ఆయనతో పాటు ఇటు రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు కూడా ఈ యొక్క పోటీలో ఉన్నారు. ఇటు పటేల్ రమేష్ రెడ్డి కూడా నల్గొండ పార్లమెంటు జనరల్ టికెట్ కూడా వీళ్ళంతా కూడా ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక భువనగిరి జనరల్ టికెట్ విషయంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీ ఉపాధ్యక్షులు ఉన్నారు, అతను కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇటు తీర్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా భువనగిరి టికెట్ కోసం రేస్ లో ఉన్నారు. ఇటు కైలాష్ నేత కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి కూడా ఈ రేస్ లో ఉన్నారు. ఇటు కొమిటిరెడ్డి బ్రదర్ మోహన్ రెడ్డి కూడా భువనగిరి జనరల్ టికెట్ కోసం కూడా దరఖాస్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా దాదాపు 3 పేర్లు షార్ట్ చేసి ఏఐసిసి కి పంపనుంది స్క్రీనింగ్ కమిటీ. కాబట్టి దీని కూడా పై కూడా నేను చర్చ నడిచింది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు కూడా ఈ యొక్క లిస్టు ను ప్రిపేర్ చేసి ఏఐసిసి కి పంపనున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.